మీరు వాడుకుంటున్న విధానమును బట్టి వందనాలు. ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, దేవుడు సృష్టిని కలగజేసి ఆదాము అవ్వల బట్టి వారి సంతతి బట్టి అభివృద్ధి పొందుతున్న రోజులవి. అయితే భూమి మీద చెడుతనము విస్తరిస్తున్నట్లు బట్టి దేవుడు చెడును తీసివేయాలి అని ఉద్దేశించినప్పుడు ఎక్కడ చూసినా చెడుగు పాతికిపోయిన జనాంగం మధ్య ఒక ఏరు వలె వారిని పట్టి బంధిస్తుంది. దేవుడు నశించిపోతే ఇష్టం లేదు కనుక ఆ కాలంలో నీతిమంతుడు ఎవరా అని వెతుకు చూస్తే నవాహు అనే ఒక పేరు కలిగిన వ్యక్తి, పేరుకు తగ్గట్లుగా నెమ్మది కలిగిన వ్యక్తి దేవుడు చూశాడు. ఆ యొక్క నవాహును చూసి అంటున్నాడు, నీవు యొక్క ఓడ కట్టుము, ఆ ఓడలో 3 అంతస్తులు ఉండాలి, ఆ ఓడకు ఒకటే కిటికీ ఉండాలి, ఆ ఓడ బరువు, ఆ ఓడ యొక్క పొడవు, ఆ ఓడ యొక్క వెడల్పు అన్ని దేవుడు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాడు అంటే ఆ రోజుల్లో ఓడ తయారీ విధానం వారికి తెలియదు. ఏదో మామూలుగా కట్టేస్తే అది నీళ్లకు తేలే అట్లుగా అనేకమైన ఆత్మల రక్షణార్థమై, అనేకమైన ప్రాణకోటికి రక్షణార్థమై దేవుడు ఏర్పాటు చేశాడు కనుక కొలతలు చెప్పాడు. కానీ ఈరోజు దాన్నే తీసుకొని చాలా మంది వాస్తులు సిద్ధాంతాలు అంటూ ఇదిగో బైబిలే కొలతలు చెబుతుంది కదా అన్నట్లుగా భావిస్తారు. ఎందుకు అక్కడ కొలతలు చెప్పబడ్డాయంటే ఆ రోజుల్లో లేవు కనుక. ఏనాడు కూడా దేవాలయం కట్టబడలేదు, ఆ యొక్క ఓడ కట్టబడలేదు కనుక దేవుడు కొలతలు చెప్పాడు. దాని ప్రకారం ఓడ పూర్తయింది. దేవుడు ప్రచండ వర్షంలో కుమ్మరించక ముందు ప్రతి జీవి యొక్క జతేసి తప్పున ఓడలోనికి ప్రవేశించడం జరిగింది. ఇక ప్రచండమైన వర్షం అది పట్టణాలను, నదులను, జిల్లాలను విస్తారముగా కురుట బట్టి పర్వతములు కూడా మునిగిపోయి అన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు ఒక కొండ మీద వాటిని పడవ కట్టాడు కాబట్టి ఓడను, ఆ పర్వతము మునిగిన తరువాత ఆ ఓడ తేలెను అని బైబిల్ సెలవిస్తుంది. బానే ఉంది. ప్రచండ వర్షం కూడా ముగించబడింది. 40 పగలు 40 రాత్రులు. ఈ శ్రమకాల మండలానికి ఉపదేశంలో వింటున్న ప్రియమైన విడులారా, ఇప్పటికి మీకు 10 రోజులు ముగించబడుతున్నాయి. రోజులు మన కోసం ఆగవు. ఖచ్చితంగా 40 దినాలు అయిన తర్వాత పూర్తవుతుంది. పూర్తయిన తరువాత మన జీవితం స్టార్ట్ అవుతుంది. చూడండి, మందిరానికి వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, మందిరం నుంచి బయటికి వెళ్ళాక ఒకలా ఉంటాం. బైబిల్ స్పష్టంగా చెప్పనే ఉంది. ఎప్పుడైతే 40 దినాలు పగలు రాత్రి వర్షం, ప్రచండ వర్షం కుమ్మరించి ఆగిపోయింది, దేవుని సువార్త 40 దినాలు ఉపవాసం ఉంటున్న వారికి ప్రచురించబడుతుంది, అది ఆగిపోతుంది. ఈ ఆగిపోయిన తరువాత ఈ నవాహు గారి ద్వారా ఒక పనిని దేవుడు జరిగించాడు. అదే ఈరోజు మన ధ్యానాంశం. ఏంటి ఆ పని అంటే, మొట్టమొదటిగా 2 పక్షులను దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. ఒక దాని పేరు కాకి, రెండవ దాని పేరు పావురం. కాకి ఎలా చూసినా నల్లగానే ఉంటది కాబట్టి దానికి రంగు చెప్పాలా, కానీ పావురాల్లో తేడా ఉంటుంది కాబట్టి స్పష్టంగా తెలియడానికి నల్ల పావురం అని పెట్టాడు. రంగు అభ్యంతరం కాదు. ఈరోజు చాలా మందికి రంగు అభ్యంతరంగా ఉంది.
ఒక సేవకుడు సదస్సుకి ఒక సేవకుడు నల్ల షర్టు నల్ల ప్యాంటు తెల్ల బెల్ట్ తీసుకుని వెళ్ళాడంట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే అది సాతాను డ్రెస్సు, అది అపవిత్రాత్మకు సాదృశ్యం అంటున్నారు. నేనంటాను తెల్ల షర్టు తెల్ల రంగు వేసుకున్నంత మాత్రాన ఈ తలని ఏం చేస్తాం? ఎందుకని తెల్లలో ఉండదు చెప్పండి. మరి అది ఏమనుకోవాలి చెప్పండి? షర్ట్ వేసుకుంటే నేను అనుకున్నా, మరి దేవుడు ఇచ్చిన రంగు మనం ఏం చేస్తాం? కాబట్టి గమనించండి, వస్త్రంలో రంగుల్లో మనం పోల్చకూడదు కానీ మనసును దేవుడు పోల్చాలి. దేవుడు అంటున్నాడు 40 దినాలు అయినాయి, 40 రాత్రులు అయిపోయినాయి. అయితే ఒక కాకిని ఒక పావురాన్ని చూపిస్తున్నాడు. ఓడ సంఘములకు సాదృశ్యం. ఓడ అనే సంఘములోనికి అనేకమైన మనస్తత్వాలు కలిగిన మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో దేవుడు 2 గుంపులుగా ఏర్పాటు చేశాడు. ఒకరి పేరు కాకి అని పెట్టాడు, రెండవ పేరు పావురం అని పెట్టాడు. నా బాధ ఏంటంటే నువ్వు కాకివా పావురానివా అది కావాలి. కాకి దేనికి సాదృశ్యం అనంటే లేవి కాండము 11వ అధ్యాయము. మీరు ఇంటికి నాకు స్పష్టంగా చదువుకుంటే 11, 12, 13 వచనాల్లో, నాకు 15వ వచనంలో చదువుతున్నాను. ప్రతి విధమైన కాకి అపవిత్రతకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆ అపవిత్రత విషయం చెప్తున్నాడు దేవుడు. ఆ ప్రతి విధమైన వాటిలో అక్కడ ఆయన మాట్లాడుతూ ఒక జాతి పేరు ఎత్తి ఒక మాటలో తేల్చేశాడు. అపవిత్రమైన వాటిలో ఒక జాతి ఉంది, అది కాకి, అది అపవిత్రకు సాదృశ్యం. రెండోది దాని పేరు పావురం. పావురం అని చెప్పక్కల దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కలంకంగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. రైట్. సంఘం ఉంది, సంఘంలో సంఘంలో 2 విశ్వాసులు ఉన్నారు. ఒకలేమో కాకి అంటున్నాడు, ఒకలేమో పావురం అంటున్నాడు. వీరిద్దరికి మధ్య భేదం ఈ 40 దినములు అయిన తరువాత బయటపడేది. నువ్వా నేనా అన్నది ఇక్కడ సవాలుగా మారింది. నేను ఈ మాటలు చదివినప్పుడు నాకు 3 ప్రశ్నలు లేవనెత్తాను. నాకు పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తాడు. ఆ 3 ప్రశ్నలు మీ ఎదురు నేను పెడుతున్నాను. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, కాకిని విడిచిపెట్టాడంట నవాహు గారు. తలుపు కిటికీ తీసి దాని చేయితో చాచి బయటికి విడిచిపెట్టగానే చక్కగా బయలుదేరింది, కానీ తిరిగి రాలా. మరి ఎన్ని రోజులు ఎదురు చూశాడో చెప్పబడలేదు. కానీ అది తిరిగి రానందున పావురాన్ని విడిచిపెట్టాల్సిన వచ్చింది. అయితే బైబిల్లో 3 సార్లు పావురాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడో తర్వాత చూద్దాం. నంబర్ 1, అతడు పావురాన్ని విడిచిపెట్టినప్పుడు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఎక్కడో మీరు ఎక్కడందున దానికి నిలువు స్థలము లేదు అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, పావురం ఎగిరింది, ఆ జలప్రలయం కుమరించిన ప్రతి చోట ఎగురుకుంటూ ఆ స్థలాలు, వీధులు, దిక్కులన్నీ చూసింది. బైబిల్ స్పష్టంగా చెబుతుంది అరికాలు నిలివే స్థలం కూడా కాదు. అరికాలు అనంటే ఇది అరిచేయ, ఇది అరిచేయ అంటారు. మరి పావురానికి కూడా కాలు యొక్క చిన్న స్థలం, అది కూడా అరికాలు కూడా నిలబడే స్థలం అన్నాడు. ప్రశ్న ఏంటంటే, పావురానికి అరుకాలు కూడా పెట్టలేనంత స్థలము అక్కడ లేకపోతే కాకికి ఎక్కడి నుంచి వచ్చింది? అదో ఎందుకంటే మా ఆయన ఒక రోజు ఎగిరిద్దేమో, కానీ రెక్కలో నొప్పులు వచ్చి ఏమైపోవాలి చెప్పండి? 2వ రోజైనా ఎక్కడో చోట వాలాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎక్కడ వాలింది ఆలోచించాల్సిన. బైబిల్ ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా చదివేయకూడదండి. ఆలోచించినప్పుడే దేవుడు మీతో మాట్లాడతాడు. ఎక్కడ వాలింది అంటారు? కాకికి ఒక స్వభావం ఉంది. ఇందాకనే చెప్పాను, అది అపవిత్రమైనదని. ఖచ్చితంగా ఎక్కడ వాలుంటుందంటే అపవిత్రమైన జనుల మధ్య వాలింది. ఎవరు ఆ జనులు? చచ్చిన జనులు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, అయితే క్రైస్తవులను దేవుడు తనను బట్టి లేవనెత్తి సజీవుల గుంపులో ఉంచితే, చచ్చిన వారు ఎవరంటే క్రీస్తుని ఎరగని వారు, అన్యజనులు ఎరగని, అన్యజనులు దేవుడు అన్ని ఎరగని వారు. ఇప్పుడు ఎక్కడ వాలింది ఈ కాకంటే? అన్యజనులు ఎదుగు వాలింది. భక్తుడైన యెషయా ఈ అన్యజనుల గురించి లేవనెత్తుతూ
6వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతున్నారు, అయ్యో నేను అపవిత్రులను అపవిత్రమైన జనుల మధ్య నేను సంచరిస్తున్నాను. అప్పుడు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు అంటాడు. ఆయన అంటాడు, నేను అపవిత్రుడిని, నా చుట్టూ ఉండేవారు కూడా అపవిత్రులే. ఇప్పుడు నువ్వు ఎక్కడ వాళ్తున్నావు? చీటికి మాటికి నువ్వు ఎవరిని సంప్రదిస్తున్నావు? ఎవరితో నీ స్వభావం, ఎవరితో నీ స్నేహం? బైబిల్ చదివిస్తుంది, దుష్టులతో స్నేహం మనకి పనిచేయదు. అపవిత్రులతో నీకు లోకములతో నీకు సహవాసం పెట్టి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దుష్టులతో నీకు సహవాసం ఉండకూడదు. ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని రాయబడుతుంది ప్రియ. కానీ మనం ఎక్కడ వాళ్తున్నాం? పావురం అంటుంది లోకంలోనికి వచ్చింది, కానీ దానికి నిలవడానికి స్థలం లేనందున అది తిరిగి తన ప్రాంతానికి వచ్చేసింది. అదే బైబిల్ స్పష్టంగా చెబుతుంది 84వ కీర్తన 10వ వచనంలో, నాకు నిలువ స్థలం లేనందున నేను ఎక్కడికి వచ్చానంటే నా దేవుని మందిరానికి వచ్చిన. నేను ఏమైనా మాట్లాడాలంటే నా దేవుడితోనే మాట్లాడాలి. మరి మనం ఎవరితో మాట్లాడుతున్నాం? నేను ఏదైనా చూడాలంటే నా దేవుణ్ణే చూడాలి. కానీ మనం మట్టుగా మొగలు రేఖ అది అయిపోయింది కాబట్టి అయిపోయింది. మొగలు రేఖే చూడాలి. ఎన్నిసార్లు ఈ ప్రాంతం వాళ్ళైతే అయ్యా మమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టండి మొగలు రేఖ సీరియల్ వచ్చేస్తున్నందుకు. నేను ఏదైనా చూడాలంటే అదే చూడాలి మాస్టర్ గారు అన్నారు మొన్న. దేవుని స్తోత్రం. ఆలోచన చేయండి ప్రియులారా, కనుక నువ్వేం చూస్తున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు? భక్తులు అంటున్నారు, పావురం అంటుంది ఇక్కడ నిలిచే స్థలము, ఇక్కడ గడిపే సమయం నాకు వద్దు. నిజముగా దేవుడు అంటే తెలిసిన వారంటే ఖాళీగా కూర్చోలేరు. ఎప్పుడు దేవుడు సన్నిధా పరిగెత్తుకుంటూ వస్తారు. అయ్యో ఇప్పుడు తప్ప ఎప్పుడు వాక్యం వినబడదు, ఇప్పుడు తప్ప మనకు రక్షణ దొరకదు, ఇప్పుడు మారకపోతే మనకు అవకాశం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో కీర్తన 16:11లో నీ సన్నిధిలో నిత్య సౌఖ్యములు, నీ సన్నిధిలో నెమ్మది ఉంది, నీ కుడి చేతిలో నిత్య సౌఖ్యములు ఉన్నాయ్యా, అవి పొందుకోవాలి, సంతోషమైన పొందుకోవాలి. దేవుడి గురించి చెప్పాలంటే మాటలు చాలా మంది. యెహోవా యొక్క కార్యములు కంటికి కనబడవు, చెవునికి వినబడవు, హృదయానికి గోచరం. ఆయన అంటే తెలుసుకుంటే, నిజంగా ఆయన ప్రేమించగలిగితే, నువ్వు ఆయన అంటే ఏంటో తెలుసుకోగలిగితే. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులను అపవిత్రులతో పని ఏంటి? నాకు వచ్చిన మొదటి డౌట్, పావురానికి అరికాలు పెట్టే స్థలం లేకపోతే కాకి మరి స్థలం ఎక్కడ దొరికిందంటే పీనుగుల మీద, చచ్చిన వాటి మీద ఉన్నది కనుక దానికి ఏమనిపించలేదని చెప్పి అది పాపం. దాని శరీరంలో పాపం ఉంది, తన జాతిలో పాపం ఉంది, తన మనసులో పాపం ఉంది. కాబట్టి తనగా నవాహు పెట్టిన మంచి మనం చూసిన వాడు అయితే లోకంలో రాగానే వాటికి అలవాటు పడిపోయింది. కనుక నెంబర్ 1 అది లోకంలోనికి వెళ్ళిపోయింది. రెండో ప్రశ్న నాకు వచ్చింది ఏంటి అంటే, నవాహు గారు వాడ కట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, వాడ పూర్తయింది కనుక నువ్వు ఒక పని చేయి, జటేసి తప్పున అన్ని జంతువులను తీసుకురా అన్నాడు. అంటే ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కాకి అది ఆడదో మొగదో తర్వాత చూసుకో, ఏదో ఒకటే బయటకు వచ్చింది కాబట్టి అది మొగదనుకోండి, కాసేపు సాయంత్రం కాలం ఎవరు గుర్తు రావాలి? తప్పలేదు గట్టిగా, అది ఆడదేసి సాయంత్రం కాలం ఎవరు గుర్తు రావాలి? ఆలోచించు. అంటే ఎవరిని అంటే రెండోది కృతజ్ఞత లేనట్లుగా జీవిస్తుంది. తనకంటూ ఒకరు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయినట్లుగా జీవిస్తుంది. ఈరోజు మనం కూడా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. నీ పక్కన నీ గురించి ప్రార్థన చేస్తున్నాను మర్చిపోతాం, నీ కొరకు ప్రార్థన చేస్తున్న చావు కూడా మర్చిపోతాం, నీ కొరకు ఎప్పుడా నువ్వు రావాలి, నువ్వు దేవుని సభలో గడపాలి అని ఎదురు చూస్తే మందిరాన్ని మర్చిపోతూ ఉంటాం. ఆలోచించేది పిల్లలు. ఈ కాకి ఎక్కువ ఒకటే అనుకుంటాను, 40 రోజుల వరకు దానికి పెట్టిన ఆహారం పెట్టిన యజమానిని కూడా ఏమైపోయిందంటే అది మర్చిపోయాడు. ఎప్పుడైతే లోకంలో ఉన్న ఆయన చెడు లేదా లోకంలో ఉన్న వాటిని చూసిందో, అయ్యో ఇంతకంటే మంచి భోజనం నాకు దేవుడు ఈ 40 దినాలు చచ్చిపోవాలి నా జీవితంలో వెలుగుపరిచాడే, ఆహారాన్ని పెట్టాడే, సమృద్ధిగా ఇచ్చాడే, లోటు లేకుండా చూసుకున్నాడే అన్ని ఆలోచిస్తాడు. నివాసముగా దేవుడు వాడనిచ్చాడే, వాడ కొరకు ప్రయాసపడ్డాడే అన్న విషయాన్ని కొరకు కాకి మర్చిపోయింది. ఎప్పుడైతే లోకంలో పడిపోయిందో, ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో దీనికి కృతజ్ఞత అనేది లేకుండా దేవుడు తిరిగి బాధపడుతున్నాడు. మనం చూస్తున్న వారి మలాకి 1వ అధ్యాయం 6వ వచనం,
నేను నిజంగా నీ తండ్రిని అయితే, నేను నిజంగా నీ దేవుణ్ణి అయితే నాకు మహిమ రావాలి. ఏది ఆ మహిమ? దేవుడు అంటున్నాడు. ఒకసారి ఆయన ఒక ప్రాంతంలో కూర్చొని వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి 10 మంది కుష్ఠవ్యాధులు కలిగిన వారు వచ్చారు. అయ్యా, నేను శుద్ధులు కావాలని ఆశపడుతున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొని ఈ యాజకు ధర్మశాస్త్రం ప్రకారం మోసే కాలకు వెళ్తున్నారు. వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తున్న సమయంలో ఒకడు చూసి అంటున్నాడు, అదే నీ కుష్ఠవ్యాధి పోయిందిరా అని. వీడంటున్నాడు, నాది కాదు నీది కూడా పోయిందిరా. ఒక్కొక్కరు అనుకున్నాడు, నీది కాదు నాది పోయిందిరా అని చెప్పి ఎవరికి వారు చూసుకొని అయ్యో మేము స్వస్థపడ్డాం అని చెప్పి వీరికి ఎవరి జ్ఞాపకం రావాలేదంటే స్వస్థపరిచిన దేవుడి జ్ఞాపకం రాలేదు, కానీ ఇంకేమేమో జ్ఞాపకాలు వచ్చేసారు. ఒకరిని బట్టి బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అతడు కృతజ్ఞత కలిగిన వాడై అని రాయబడిందండి. మనం కూడా ఏమై ఉండాలంటే ఎప్పటికప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలి. దేవుడు మొత్తం మనకి 3 తల్లులు ఇచ్చాడండి. 3వ తల్లి, మొదటి తల్లి కన్న తల్లి, 2వ తల్లి నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడే తల్లి, 3వ తల్లి నీ కొరకు బాధ్యతగా నువ్వు తప్పు చేయకుండా ఉండడానికి వాక్యం చేత గర్భించే సేవకురాండ్రులే నీకు ఒక తల్లి. కనుక ఎవరినైనా మర్చిపోతాం, కానీ మన కన్న తల్లిని ఎలాగైతే మర్చిపోము, అలాగే మన శరీరపు తల్లిని, ఆత్మీయ తల్లిని, ఆత్మీయతను నడిపించే తల్లిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ కాకి కలిగిన 2వ స్వభావం ఏంటి అంటే, తన సాటి అయితే గుర్తు రాలేదు, తన పక్కనే ఉన్న వాళ్ళు గుర్తు రాలేదు, పోషించిన వాడు గుర్తు రాలేదు. ఎప్పుడైతే లోకములో లోకాశలకి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మలోకి వెళ్ళిపోయిందో ఇక అదే తన జీవితం అంటూ గడిచింది తప్ప, అయ్యో నన్ను పరిశుద్ధపరిచే స్థలం అవుతుంది, నా కొరకు ఎదురు చూసే స్థలం అవుతుంది, ఎదురు చూసేవాళ్ళు ఉండే స్థలం అవుతుంది, నా కొరకు ఏడ్చేవాళ్ళు ఒక స్థలం ఉంది అన్నది నీకు నాకు గుర్తుకు రావాలి. దానికి సరిపడ కృతజ్ఞత కూడా మనం చెల్లించాలి. ఇక 3వ చెప్పి నేను ముగించేస్తాను. దేవుడి కాకిని ఎందుకు నవాబు బయటికి పంపించాడు? అమ్మా లోపల ప్లేస్ లేదు, బయటికి వెళ్ళి కూర్చోనా. ఒక పని మీద పంపించాడు. నువ్వు వెళ్ళి నీళ్ళు ఆలయలేదో చూడు, మాకేమైనా ఆధారం తీసుకురా, మాకేమైనా జ్ఞాపకం తీసుకురా, మాకేమైనా సూచన తీసుకురా, ఏదైనా ఒకటి నీ ద్వారా జరగాలి. ఒక పనిని అప్పగిస్తారు. ఇప్పుడు కాకి ఏం మర్చిపోయిందయ్యా అంటే, అప్పగించిన వాడి పనిని దేవుడు మనల్ని కూడా ఒక పని మీద అప్పగించాడు. అది దేవుడి చిత్తము, నీ ద్వారా జరగాలి. నువ్వు మర్చిపోతావని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోక ఒక పనిని అప్పగించాడు. మీరు మత్తయి సువార్త 28:19 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అందరికీ మీరు మారు మనసునే బాప్తిసాన్ని ఒక పని మీద మాట చెప్పమంటారు. ఒక పని అనుకోకూడదు, కానీ ఒక నమ్మకం మీద దేవుడు బయటకు పంపించాడు. ఒక నమ్మకం మీద భూమి మీద నిలిపించాడు. ఒక నమ్మకంగా నువ్వు జీవిస్తావని ఒకరికి కుమార్తెగా లేదా భర్తగా భార్యగా నేను అప్పగించాను. ఒక బాధ్యతని మీద అప్పగించాడు. ఒక తల్లిని లేవనెత్తంటున్నాడు, అది ఒక పలానా భర్త నీకు బాధ్యత. అతను చూడవలసినది తాగుబోతాడో తిరిగిపోతాడో అతను నీకు భర్త అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది పిల్లలు. కాబట్టి ఆలోచన చేద్దాం, గమనిద్దాం. బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుడు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు మన మీద. అదేంటంటే, నా కుమార్తె మళ్ళీ వెనక్కి తిరగదని, నా కుమార్తె నచ్చగా ప్రార్థన చేస్తారు, నా కుమార్తె అనేకుల కొరకు ప్రయాసపడుతున్నారు, అనేకుల కొరకు వర్తమానాన్ని తెలియజేస్తున్నారు, అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా జీవిస్తుందని, నాకే నిలబడుతుందని, కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా తనకి ఉన్నాను అనే జ్ఞాపకం అనే బలము దేవుడిని ద్వారా కనపరచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు, నువ్వు ఖచ్చితంగా తప్పు చేయవాలి. దేవుడు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు, పాకిస్తు లోకానికి వెళ్ళవని. దేవుడు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు, సినిమాలంటూ దేవుడిని విడిచిపెట్టమని. దేవుడు ఒక పనిని, ఒక నమ్మకాన్ని నీ మీద పెట్టుకున్నాడు. నీ నోటంటే బూతు మాటలు మాట్లాడి చూసుకుంటావు, ప్రతి దానికి లొంగిపోవని, ప్రతి దానికి వంగిపోవని. దేవుడు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు, ఆయన సేవను బలంగా జరిగిస్తావని. ఆయన నమ్మకాన్ని పెట్టుకున్నాడు, ఆయన పరిచర్యలో సహవాసిగా ఉంటావని, అధికారిగా ఉంటావని ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఒక తల్లి ఏవైతే తన కుమార్తె బాగా ఉన్నతమైన స్థాయి కావాలనో, దేవుడు కూడా అదే స్థాయి నీ ద్వారా, నీ కుటుంబంలో నిన్ను మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని పక్కన పెడితే
దేవుడు నేను ఒక నమ్మకంతో బయటికి పంపించాడు. చదువు మీద బయటికి పంపించాడు. తన పనికి వాడబడతావని, తనకి ప్రార్థిస్తావని, తనకి మోకరిస్తావని, తనకి ఆయన తల్లిని గడుపుతావని, ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తావని. ఈరోజు ఆయన పని ఏం చేస్తావా? ఆయన నమ్మకాన్ని ఒగ్గు చేసేవాడిగా ఉన్నావా? బైబిల్ కనిపిస్తుంది, దేవుడు ఏబు మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడంట. ఆ నమ్మకాన్ని ఏబు చివరి వరకు కొనసాగించాడంట. దేవుడు అబ్రహాం మీద నమ్మకం పెట్టుకున్నాడంట. బైబిల్ గ్రంథములో ఒక మనిషి దేవుడి మీద గెలవడం అబ్రహామును బట్టి. ఈరోజు వాక్యం పెట్టినప్పుడు దేవుడి రంగమా అది గ్రహించిన ఏబు మరొకసారి గెలిచాడు. ఈరోజు దేవుడు నీ మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. సాతానికి నీ హృదయంలో చోటు ఇవ్వని, కోపానికి నీ హృదయంలో చోటు ఇవ్వని, దేవుని సన్నిధికి నీ హృదయంలో చోటిస్తూ నీ జీవితాన్ని గడుపుతావని. ఇప్పుడు దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఈ 40 రోజులైన తర్వాత నేను బయటికి విడిచిపెడితే ఆయన నమ్మకాన్ని ఏం చేస్తున్నావు? కాకి వలె లోకంలో పడి